2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మహేష్ గారు. నమస్తే అండి. సార్, గోల్డ్ రేట్ చూస్తే గత 3 మంత్స్‌గా గోల్డ్ రేట్‌లో మనము ఇంక్రీజింగ్ మూవ్‌మెంటే చూస్తున్నాం కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. మరి ఇంతలా బంగారం ధర పెరగడానికి గల కారణాలేంటి? ఇక్కడ పెట్టుబడి పెట్టడం ఫ్యూచర్‌లో మనకి మంచి లాభాలొస్తాయంటారా? దీన్ని ఏ రకంగా చూసి మనం పెట్టుబడి పెడితే బావుంటుందంటారు? నవేడేస్ గోల్డ్ ఈజ్ ఎ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. గత 1 ఇయర్ 2025 ఇయర్ అంతా కూడా మనం పరిశీలిస్తే మోర్ దెన్ 40% రిటర్న్స్ ఇచ్చినటువంటి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఏదైనా ఉంది అంటే అది కేవలం గోల్డ్ మాత్రమే. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అలా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి? ఎన్ని రకాలుగా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు? అనే దానికి సంబంధించి మన ఛానల్‌లో ఒక వీడియో ఆల్రెడీ మనం చేశాము. ఎవరైనా ఆ గోల్డ్‌కి సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అనుకునే వాళ్ళు ఆ వీడియో చూసి తెలుసుకొని గోల్డ్ సరైనటువంటి మార్గం ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ అనేది అసలు ఇంతగా డిమాండ్ ఉండడానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం మనం గోల్డ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇప్పటికైనా గోల్డ్ కొనడం అనేది మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందా? కాదా? అనే విషయంలోకి మనం వెళ్ళే ముందు మొట్టమొదటగా అసలు గోల్డ్‌కి ఇంత డిమాండ్ పెరగడానికి గల కారణం ఏంటి అనేది అనాలిసిస్ చేస్తే మనకు కొన్ని రీజన్స్ తెలిసాయి. ఏంటి సార్ అవి? ఫస్ట్ రీజన్, గోల్డ్ అనేది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్, యూఎస్, లండన్ లాంటి ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో రేట్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిసైడ్ చేసినటువంటి ఆ రేటు మన ఇండియాలో బేస్ రేటుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇండియాలో గోల్డ్ రేటు పెరుగుతుంది అనే దానికి కారణం కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్ కాదు, అంతర్జాతీయంగా ఏర్పడుతున్నటువంటి అనేక రకాల పరిస్థితుల కారణంగా ఈ గోల్డ్ రేట్ అనేది పెరగడం జరుగుతుంది. సెకండ్ పాయింట్, మనం ఇండియా గోల్డ్ అనేది దిగుమతి చేసుకుంటున్నాము అంటే డాలర్లో మనం అమౌంట్ పే చేస్తాం. డాలర్లో పే చేస్తున్నాము అంటే డాలర్ ఎప్పుడైతే బలపడుతుందో, డాలర్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో రూపాయి విలువ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆటోమేటిక్గా గోల్డ్ రేటు కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ డాలర్ స్పెండ్ చేసి మనం గోల్డ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి డాలర్ రేటు పెరుగుతూ ఉన్నప్పుడు గోల్డ్ రేటు కూడా ఆటోమేటిక్గా పెరగడం అనేది ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మీకు తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ ఒక గత 2 నెలలుగా ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి. ట్రంప్ చాలా రకాల దేశాలపైన ట్రేడ్ వార్స్ ప్రకటించాడు. అంటే అనేక దేశాలతో ఉన్నటువంటి వర్తక సంబంధాలను బ్రేక్ చేస్తూ వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీస్ క్యాన్సిల్ చేయడం కావచ్చు, పాలసీస్ రద్దు చేయడం కావచ్చు, ఇలా అనేక రకాల చర్యలు చేపడుతూ ఉన్నాడు. అంటే అంతర్జాతీయంగా కొద్దిగా ఆర్థిక సంక్షోభం ఏర్పడే విధంగా చాలామంది ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో ఇన్వెస్టర్స్ ఏమని ఆలోచిస్తారంటే అసలు ఎక్కడ పెడితే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది చాలా స్టెబిలిటీగా ఉంటుంది, మంచి రిటర్న్స్ ఇస్తుంది అనే విషయం ఆలోచిస్తారు. ఆ సందర్భంలో స్టాక్ మార్కెట్ అనేది కొంచెం వొలాటిలిటీ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మిగతా మార్కెట్ అనేది చాలా ఆర్థిక సంక్షోభం వల్ల ఎలా ఉంటుందో తెలియదు. కానీ గోల్డ్ అనేది చాలా సేఫ్ అండ్ స్టెబిలిటీ ఇన్వెస్ట్మెంట్ అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ పైపు వస్తున్నారు. ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యూ అనేది పెరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా మనందరికీ తెలుసు, గోల్డ్ అనేది చాలా ఒక సాంప్రదాయమైనటువంటి సంపదతో కూడినటువంటి ఒక వస్తువు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం పెట్టుబడి మార్గమే కాదు, ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్, ఒక సేఫ్టీగా భారతదేశంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది భావిస్తుంటారు. కేవలం పెట్టుబడి మార్గం అనేది ఒకసారి మనం పక్కకు పెట్టినా, గోల్డ్లు కొనుగోలు, దాని యొక్క వినియోగం అనేది భారతదేశంలో చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది. ఎందుకంటే వివాహాలకు సంబంధించి గోల్డ్ మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏదైనా పండుగ వచ్చినా కూడా మనం గోల్డ్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. దైనందిక జీవితంలో కూడా గోల్డ్ కొనడము, దాని యొక్క వినియోగం అనేది భారతదేశంలో చాలా సర్వసాధారణం. ఈ పరంగా డిమాండ్ అనేది ఎప్పుడు కూడా భారతదేశంలో ఉంటూనే ఉంది. దానికి అనుగుణంగా ఖచ్చితంగా మనం డాలర్ స్పెండ్ చేసి గోల్డ్ అనేది దిగుమతి చేసుకుంటూనే ఉంటాం. గత కొన్ని రోజులుగా ఇంకొక విషయం గమనిస్తే, గోల్డ్ రేటు, దాని యొక్క డిమాండ్ ఎక్కువగా పెరగడానికి ముఖ్యమైనటువంటి అంశం అన్ని దేశాల సెంట్రల్ బ్యాంక్స్, ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసింది గోల్డ్ అనేది. ఇలా ఒక దేశం కాకుండా అన్ని దేశాలు ఎక్కువ మొత్తంలో గోల్డ్ పైన కొనుగోలు అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం వల్ల గత కొన్ని రోజులుగా దాని యొక్క డిమాండ్ అనేది చాలా పెరగడము, దాని యొక్క రేటు కూడా పెరగడం అనేది జరిగింది. ఒక విషయం మనం గమనిస్తే,
ఇదే ర్యాలీ భవిష్యత్తులో కొనసాగేటువంటి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సార్ గోల్డ్‌లో నేను అంతకుముందు ఒక 80,000 రూపాయలు ఉన్నప్పుడు నేను 10 గ్రామ్స్ కొన్నాను. ఇప్పుడు 1,40,000 రూపాయలు ఉంది. నేను ఈజీగా ఒక 60,000 నేను గెయిన్ చేసుకోగలిగాను. కాబట్టి నా యొక్క ఈ మనీ అంతా కూడా, నా సేవింగ్స్ అన్నీ కూడా ఈరోజు నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే అది చాలా రాంగ్ డిసిషన్ అవుతుంది. ఎందుకంటే గత 1 ఇయర్‌లో వచ్చినటువంటి ర్యాలీ అనేది, పెరుగుదల అనేది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో రాకపోవచ్చు. ప్లస్ ఏదైనా ఒక సందర్భంలో డాలర్ విలువ పడిపోవడం కానీ, లేదా రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో బలపడటం కానీ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ బంగారం ధర తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నేను చెప్తున్నాను, 8-10% తమ యొక్క ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో కేటాయించుకుంటే చాలా బాగుంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా కేటాయించుకుంటే అది అంతర్జాతీయ పరిస్థితుల వల్ల జరిగేటువంటి మార్పులకు మన యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది నష్టపోయేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి భవిష్యత్తులో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొంచెం ఎకనామిక్ కండిషన్స్ ఇంటర్నేషనల్లీ, నేషనల్లీ కూడా మనం చూస్తాం. కాబట్టి మన యొక్క సేవింగ్స్ అన్ని కూడా ఒకే పోర్ట్ఫోలియోలో పెట్టుకోవద్దని మనం అందరం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాము. కాబట్టి దాంట్లో ఒక 8-10% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేసుకుంటే మనం ఒక బెస్ట్ రూట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మంచి రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. 2030 వరకు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, గోల్డ్ రేట్లో కొద్దిగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు గత సంవత్సరంలో వచ్చినంత సూపర్ రేట్ చేంజెస్ అనేది 1 ఇయర్‌లో వచ్చేటువంటి అవకాశం అనేది లేకపోవచ్చు. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా అవసరం. ఎలా సార్ ఇంకా ఎవరికైనా కూడా గోల్డ్‌కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ప్రతి ఒక్కరు కూడా సిరి గారు పోర్ట్ఫోలియో డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అసెట్ పోర్ట్ఫోలియో అనేది ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా పోర్ట్ఫోలియో డిజైన్ అనేది మనం చేయాలి. దానికి సంబంధించి నేను పోర్ట్ఫోలియో క్రియేషన్ అనేది గైడ్ చేస్తాను. స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే 1-to-1 సెషన్లో వాళ్ళకు చక్కని పోర్ట్ఫోలియో తయారు చేసి ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.